ఆయన చెల్లెళ్ళుగా, అక్కలుగా, ఆయన కుటుంబ సభ్యులుగా కన్నీళ్లు కార్చడం కూడా నేరము అని భారత ప్రభుత్వం అంటూ ఉన్నది. అలాంటి వాళ్ళందరినీ మేము అర్బన్ మావోయిస్టులుగా మేము ప్రకటించి జైళ్ల పాలు చేస్తామంటున్నది. కాబట్టి ఉద్వేగాలను కూడా అణిచివేసే, ఉద్వేగాలను కూడా నేరపూరితమని ప్రకటించే భారత రాజ్యానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ప్రకటించవలసిన అవసరం ఉంది. ఎందువల్ల అంటే ఈ దేశంలోని 1,00,000 రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకు మావోయిస్టు పార్టీ చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉంటారంటే భయంతోటో, ప్రేమతోటో, ఇష్టంతోటో ఎందుకు తిరుగుతూ ఉంటారంటే మిగతా ఏ రాజకీయ పార్టీలో లేని ఉదాత్తమైన మానవీయ లక్షణం దానికి ఉంది. మిగతా ఏ రాజకీయ పార్టీలో లేని త్యాగపూరిత లక్షణం దానికి ఉంది. మిగతా ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి ప్రజల్ని సమీకరించి సంఘటితం చేసి ఒక అద్భుతమైన శక్తిగా విడుదల చేయగల ప్రచండమైన శక్తిగా ఈరోజు వర్గ పోరాటము, దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనేది ఉన్నది రుజువైంది. ఈ కారణాల వల్ల మరి ఏ రాజకీయ పార్టీలో చూసినా కూడా ఏమీ లేదు కాబట్టి అవి అన్నీ స్వార్థముతోటి పునారిల్లిపోతున్నాయి. కాబట్టి దేశ ప్రజలకు మావోయిస్టు ఉద్యమం ఒకటే ప్రత్యామ్నాయంగా ఈరోజు నిలబడి ఉన్నది. అది ఈరోజు చాలా ఆటుపోట్లకు గురైన మాట వాస్తవం, చాలా నష్టపోయిన మాట వాస్తవం. అధికార వల్ల చాలా నష్టపోయింది, అంతర్గత దోహల వల్ల చాలా నష్టపోయింది. అయినా సరే అది తప్పనిసరిగా అది ఒక సత్యమైన మార్గం కాబట్టి, సరి అయినది కాబట్టి అది పురోగమిస్తుంది అని చెప్పడానికి మనం ఈరోజు ఇక్కడికి రావాల్సిన ఉన్నది. ఇక్కడికి వచ్చింది మనం ఎందుకు అంటే కేవలం హనుమంతు కోసం కన్నీళ్లు కార్చడానికి కాదు మిత్రులారా. కన్నీళ్లే కార్చేటట్టయితే మనం మన ఇళ్లలో ఉండి కన్నీళ్లు కార్చి ఉండేవాళ్ళం తప్పనిసరిగా. కానీ ఇక్కడికి మనం ఒక సామూహికంగా ఎందుకు వచ్చామంటే, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చామంటే ఆయన ఆశయాలను మనం భుజం మీద ముయ్యాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శాలు మనం పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వదిలేసిన పోరాటాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది. ఏ ద్రోహులకు వ్యతిరేకంగానైతే పార్టీ అధికారికంగా సాయుధ విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పిందో దాని పట్ల మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం ఇక్కడ ప్రకటించి అది ముందుకు పోవడానికి మనం చేయగల ఏ చిన్న పని అయినా సరే, ఎంత చిన్నదైనా సరే, ఎంత చిన్న విషయమైనా సరే అది మనం చేయవలసిన అవసరం ఉందని నేను చెబుతూ, ఈ పుస్తకాన్ని మీరు చూడండి. దీని పేరు లహర్. ఈ పుస్తకాన్ని 2024 ఆపరేషన్ కగార్ జనవరి 1న మొదలైంది. ఆ తర్వాత నెల రోజులకు విజయవాడలో విరసన సభలు జరిగాయి. ఆ విరసన సభల్లో ఈ పుస్తకాన్ని అచ్చువేసి మేము ఆవిష్కరించాం. ఈ పుస్తక రచయిత ఈరోజు మనం ప్రజాయుద్ధ వీరుడిగా గుర్తిస్తున్న కామ్రేడ్ హనుమంతు రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం